హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనేమనుకుంటున్నా అంటే ఈరోజు మీకు లాంగ్ వీడియోస్ ఎలా చేయాలి, ఏవి చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో నేను ఇప్పటిదాకా లాంగ్ వీడియోస్ చేసిన దాంట్లో అయితే ఎలాంటి వీడియోస్ క్లిక్ అయినాయి అంటే, నేను ఒక చపాతీ వీడియో చేసా, అది బాగా క్లిక్ అయింది. ఎందుకు అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం చపాతీ కాబట్టి, సో దాన్ని ఎక్కువగా చూడ్డానికి ఇష్టపడుతున్నారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను ఒక ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసి మా ఫ్యామిలీలో జరిగిన అకేషన్ దాని గురించి మొత్తం వీడియో పెట్టాను. సో అది కూడా బాగానే వచ్చింది. సో నేనేమనుకుంటున్నా అంటే ఇలాంటి వీడియోస్ బాగా క్లిక్ అవుతాయి అనుకుంటున్నా. మళ్ళీ ఏంటి అంటే లాంగ్ వీడియోస్ అయితే మనం ఫస్ట్ ఎక్కువ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం సబ్స్క్రైబర్స్ మెయిన్గా. సో డైలీ అట్లీస్ట్ ఒక 3 or 4 షార్ట్స్ కంప్లీట్గా చేసుకోవాలి. కంప్లీట్ చేసుకుంటేనే మనకు కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు. సో మళ్ళీ షార్ట్స్ ఏంటంటే ఎక్కువగా మనము ట్రెండీగా ఉన్న షార్ట్స్ చేయండి. ట్రెండీగా ఉన్న షార్ట్స్ చేస్తే ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు కాబట్టి మనము తొందరగా మన సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు. సో నేను ఫస్ట్లో సబ్స్క్రైబ్స్ కోసం అయితే చాలా తంటాలు పడ్డా. ఏంటి అంటే అది మాకు షాప్ ఉంది కదా, షాప్కి వచ్చిన ప్రతి వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని. సో తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే ఇదంతా కాదు, మన వీడియోస్ బాగుంటేనే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనిపించింది. సో అలాగే నాకు 2 monthsలో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. సో నేను వీడియోస్ పెట్టడం ద్వారా తొందరగా బాగానే వచ్చారు సబ్స్క్రైబర్స్. అట్లీస్ట్ మళ్ళీ ఏంటంటే నాకు పాప కూడా సపోర్ట్గా ఉంది, మా పెద్ద పాప. సో తను కూడా మంచి వీడియోస్ చేస్తుంది. సో తన వీడియోస్ ఏంటంటే బాగానే అవుతాయి. ఒక్కొక్క వీడియోకి 100 సబ్స్క్రైబర్స్, 90 సబ్స్క్రైబర్స్ అలా అయ్యారు తన వల్లనే. సో నేనైతే నాకు తెలిసింది ఏంటంటే యూట్యూబ్లో ఏదైనా సరే మనం పెట్టే వీడియో యూస్ఫుల్ అయితేనే ఎవరైనా చూస్తారనిపించింది. సో వీడియోస్ యూస్ఫుల్గా ఉండటం పెట్టడమే బెటర్ అనిపించింది. సో మీరు మీ అభిప్రాయం ఏంటో ఒకసారి షేర్ చేయండి. సో మీరు అనుకోవచ్చు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇవి అని చెప్పేసి. అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 months అవుతుంది. సో 3 monthsలో నేను అబ్జర్వ్ చేసింది ఇదండి. సో నేను చేసే వీడియో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు నేను చేస్తూ ఉంటే నాతో పాటు ఇంకొకరికి ఉపయోగపడుతుంది. మనం ఏదో లేని వీడియోస్ పెట్టి రిజెక్ట్ అవ్వడం కన్నా సరే ఏదో కొంచెం నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి మీకు చెప్తున్నాను. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా ఏంటి అంటే షార్ట్స్ కూడా మనము ఆఫ్టర్నూన్ టైంలో అంటే 11 to 2:30, 3:30 లోపు పెడితే వీడియోస్ అయితే మంచి క్లిక్ అవుతున్నాయండి. సో నా వీడియోస్ ఏంటంటే మంచి రీచ్ వెళ్తుంది షార్ట్స్ అయితే. కాకపోతే లైక్స్ పెద్దగా రావట్లేదు, కానీ రీచ్ అయితే బాగానే వెళ్తుంది. చూస్తున్నారు డైలీ నేను ఏ షార్ట్ చేసినా అట్లీస్ట్ 1.5K 2.5K అట్లా వెళ్తుంది. కాకపోతే లైక్స్ రావట్లేదు, వ్యూస్ అయితే వస్తున్నాయి. సో అది ప్రాబ్లం ఏంటో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.